అనిపించట్లేదా? ఏంటి తలుపేసి గడియ పెట్టకుండా దాని మీద నుంచి ఫోటో పెడతావా? నీకు ఫోన్ చేసి చెప్తాను. అసలు నువ్వెవరు? మహారాజువా? అవును, నేను మహారాజునే. ఆయన ఇక్కడికి రాని. పెద్ద వస్తే ఏం చేస్తారంట? ఏమిటి ఇక్కడ గొడవ? పెద్దలని ఇక్కడ చూడండి. మీకోసం నేను స్పెషల్ గా ఫ్రేమ్ కట్టించి తీసుకొచ్చిన ఫోటో మొత్తం నాశనం చేశాడు. నేను నాశనం చేశానా? చూడండి ఫాదర్, తెలియకుండా తలుపు తీశాను, కింద పడిందంతే. దానికి ఇది తెగ రెచ్చిపోతుంది. అయినా నువ్వెవరవే? జిల్లా కలెక్టరా? నిన్ను అసలు ఎక్కడ దొరికింది ఫాదర్ ఈ కొత్త కుక్కు? దీని మోహం ఇది. ఏంటి కుక్క? ఈవిడ దేవా, ఈమె నా తమ్ముడు కూతురు నాన్సీ. చెప్తూ నీకు పరిచయం చేయలేదు కదా? పరిచయం చేసుకోవడానికి ఇతనెవరు? ఫాదర్ చూసారా ఏమంటుందో? ఇంకా నేను దీన్ని క్షమించేది లేదు. నువ్వు కొంచెం ఆగరా. ఏమనుకుంటావు నువ్వు? ఫోటో పగలగొట్టేసి నన్నే కొట్టడానికి వస్తావా? వదలండి. ఏం చేస్తాడో చూస్తానే, వదలండి మీరు. నాన్సీ, నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళమంటుంటే నువ్వు ఇటారా. ఫాదర్, నేను మీకు ఒకటే చెప్తున్నాను. నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇది ఇక్కడ ఉండకూడదు. ఈ ఊరు నుంచి దూరంగా ఎక్కడికైనా పంపించేయండి. అలాగే పంపించేస్తాను లేరా. ముందు నా మాట విను. ఇట్రా, రమ్మంటుంటే. ఏమిటి దేవా, ఈ మధ్య ఇటు రావడమే మానేశావు? దారి మర్చిపోయావా? నువ్వు శివుడి పాత్రలో శివతాండవం చేస్తే చూడాలని ఈ పిల్లలు కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నారు.